గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎంత ఒక ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం ఉండాలంటే ఒక సినిమా రిలీజ్కి ముందు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్, ఆ ట్యాగ్ లైనే ఇలా ఈ మూవీ ఓం బూమ్ బుష్ ఎంటర్టైనర్. హర్ష రౌడీ బాయ్ చేస్తున్నప్పుడే ఎప్పుడు కొత్తగా ఏదో ట్రై చేయాలి, నేను కొత్త స్టోరీస్ ఉన్నాయి సార్ మీకు చెప్పాలని అడిగేవాడు. తర్వాత యువి వంశీ ఓకే చేసిన తర్వాత ఈ స్టోరీ లైన్ అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడే కథ ఏముండదన్నా, దీంట్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తున్నామని. సో ఓల్డ్ టీమ్ చేసిన ప్రయత్నం ఈరోజు థియేటర్లో లాజిక్ లేదు ఓన్లీ మ్యాజిక్ అని ప్రూవ్ చేసి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్ ఫస్ట్ ఫిలింగా వచ్చి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఆడియన్స్కి ఒకటే, మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే నవ్వుకొని బయటకు వస్తారు. సో వాళ్ళు ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టారో అది 100% ప్రేక్షకులకి ఫుల్ఫిల్ చేసి థియేటర్ నుంచి బయటకు వస్తున్న ఆడియన్స్ మాట్లాడుతున్న మాటలే ఇవి. సో హర్ష, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. విష్ణు అండ్ రామకృష్ణ అండ్ విక్కీ. సో ఇంకొక హీరో మిస్ అయినట్టుగా దర్శి. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ సమ్మర్కి రావడం, ప్రేక్షకులు థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తూ బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి థియేటర్కి వెళ్ళి సినిమా, ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓం భీమ్ బుష్ ప్రీమియర్ అక్కడ మన త్రిబులియాలో చూసిన తర్వాత ఆ రోజు రాత్రి అంటే వైబ్ తెలిసిపోద్ది థియేటర్లో. నిజంగా అసలు థియేటర్ మొత్తం ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. నేను ఫస్ట్ ఈ సినిమా చూసినప్పుడు అనుకున్న వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ కలపడమే ఇది సక్సెస్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని ఒక చోట వదిలేసి ఇది దెయ్యం కొంప అంటే ఇంకా చచ్చినట్టు వాళ్ళు వరే ఇక్కడ నవ్వించకపోతే దొరికేస్తామని భయంతో చచ్చినట్టు వాళ్ళు ఒక వర్షన్ రాసుకుంటూ ఇది కరెక్టా కాదని వాళ్ళు పడ్డ టెన్షన్ కనబడింది నాకు యాజ్ ఎ డైరెక్టర్గా. ఎందుకంటే డైరెక్టరు ఇది కలిపేసి ఒక అగ్రిమెంట్ చేసి వదిలేస్తే ఇంకా అక్కడి నుంచి వాళ్ళ టార్చర్, పాపం నవ్వుతారా లేదా, ఇది నిజంగానే నవ్వుతారా లేదని ఒక భయం ఒకటి ఉంటుంది. నిజంగా ఆ భయాన్ని చాలా సక్సెస్ఫుల్గా వీళ్ళ ముగ్గురు, రాహుల్ రామకృష్ణ కానీ, దర్శి కానీ, విష్ణు, అసలు అందరూ, శ్రీ విష్ణు అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ వాళ్ళ సక్సెస్ డైరెక్టర్ అనుకున్న జోనర్ అయితే, అతను తీసిన విధానం అయితే 50% వీళ్ళ ముగ్గురికి ఇవ్వాలి. నిజంగా అంత గొప్పగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని కనుక థియేటర్లో చూడకపోతే మనం వీళ్ళ ముగ్గురిని మిస్ అవుతాం. అది చాలా ఇదిగా చెప్పచ్చు. ఎందుకంటే నాకు తెలుసు కదా, ప్రేమ కథ చిత్రం 2013లో చేసాం, హర్రర్ కామెడీస్ ఫిల్మ్. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా ఈ దెయ్యం అన్నం పెడతానే ఉంది చాలామందికి. ఇలాగే మళ్ళీ మా యువి క్రియేషన్ కూడా మంచి ఫుడ్ పెడుతుంది. తప్పకుండా ఈ సినిమాని చూడండి. థియేటర్లో నేను చెప్తున్నాను, మామూలుగా ఎంజాయ్ చేయరు. పర్టికులర్లీ ఇదేదో ఓటీటీలో వస్తుందని అక్కడ చూస్తే ఇది కిక్ రాదు. ఎందుకంటే ఒక 500 మెంబర్స్ మధ్యలో, అందరి మధ్యలో ఒక స్కేరీ హౌస్లోకి వెళ్ళి అక్కడ మనం నవ్వుకుంటే ఎలా ఉంటుందో అంత బాగా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా ఈ సమ్మర్ని ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీరు ఇచ్చే డబ్బులకి 100% ఇది న్యాయం చేస్తుంది. థ్యాంక్స్ అలాట్. అట్లాగే ఈ సినిమాని మా వీసెల్లాడి మీద రావటం, ఆ టీంకి, అలాగే డైరెక్టర్ హర్షకి, మిగిలిన టీం అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎందుకంటే ఈ రోజుల్లో రిలీజ్ అయ్యి 12 సంవత్సరాలు అయింది, వాళ్ళు మళ్ళీ రిలీజ్ అవుతుందన్నమాట. మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ చూడడానికి థియేటర్లో అందరూ రెడీగా ఉన్నారు అక్కడ. సో ఎస్, అలాగే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కూడా ఉన్నారు. 12 సంవత్సరాలు పుష్కర కాలం పూర్తయింది. లేదండి, మిమ్మల్ని పిలవట్లేదు నేను, అప్పుడే కొంచెం సేపు మేము వెయిట్ చేస్తూ ఉంటాం కొంతమంది స్పీచెస్ కోసం అనమాట. సో ఎస్, కంగ్రాచులేషన్స్ ఫర్ ఈ రోజుల్లో వన్స్ అగైన్. అండ్ మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్లో సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు. డే 1 నుంచి చాలా బాగా ప్రమోట్ చేశారు మీడియా వాళ్ళు, చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సో కమింగ్ టు దిస్ ఫిలిం, ఏ డైరెక్టర్కైనా, ఎనీ టెక్నీషియన్కైనా, యాక్టర్స్కైనా ఇంత కష్టపడి మేము సినిమా తీస్తే ఓన్లీ ఆడియన్స్ కోసము.
సో నేను నిన్న మా టీంతో అందరం కలిసి థియేటర్కి వెళ్ళి చూసాము సినిమాని. సో వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. మేము అక్కడ స్టెప్స్ దగ్గర, డోర్ దగ్గర అక్కడ నిల్చొని చూస్తున్నాము రియాక్షన్స్. చాలామంది కింద మీద పడి నవ్వుతున్నారు, కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, ఇంకా దౌడలు పట్టుకుంటున్నారు. సో అది చూసినప్పుడు మేము ఇన్ని 1.5 year 2 years పడ్డ కష్టమంతా పోయింది ఒకటేసారి. సో థ్యాంక్స్ టు ద ఆడియన్స్, థియేటర్స్కి వచ్చి చూసి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ప్రీమియర్ నుంచే చాలా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చింది, రివ్యూస్ కూడా చాలా బాగా రాశారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 90% మంది అందరు పాజిటివ్గానే చెప్తున్నారు, అందరు బాగా నవ్వుకుంటున్నారు. సో చూడని వాళ్ళకి కూడా చెప్తున్నారు బాగా వచ్చిందని. సో ఇది ఏంటంటే ఇలాంటి సినిమా అందరు గ్యాంగ్స్తో వెళ్ళి చూస్తే ఇంకా ఎక్కువ ఫన్ వస్తుంది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ విజువల్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ అందరూ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఓటీటీలో అంత ఎఫెక్టివ్ అనిపించదు. సో అందరూ ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళు కూడా వచ్చి చూడండి. అండ్ సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ వంశీ అన్నకి, విక్కీ అన్నకి, సునీల్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. నేను స్టోరీ చెప్పంగానే వంశీ అన్న విని చాలా ఎక్సైట్ అయ్యారు. అంటే ఈ స్టోరీ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. యాజ్ చూసిన వాళ్ళకి తెలుసు, చాలా సెన్సిటివ్ టాపిక్ ఉంది దీనిలో. 90% మందికి ఇది యాక్సెప్ట్ చేయరు. సో ఇది యాక్సెప్ట్ చేసిన వంశీ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఆయన తెలుగులోనే కాదు, ఇండియాలోనే బెస్ట్ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఆయన ఒక్కసారి కూడా సెట్కి రాలేదు, ఒక్కసారి కూడా నన్ను ఏంటి అని అడగలేదు. ఒకసారి స్టోరీ చెప్పంగానే ఆయన ఓకే చేసి లాస్ట్కి ఫైనల్ ఎడిట్ అయ్యాక చూసుకున్నారు. చూసి ఫుల్ హ్యాపీ అయ్యి చిన్న చిన్న చెప్పారు, చేసుకున్నాము. సో ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికినందుకు నేను చాలా హ్యాపీ. నాలాంటి కొత్త డైరెక్టర్స్కి వంశన్న లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము అనుకున్న స్టోరీస్ కానీ ఏది కానీ బయటకు వస్తుంది అనుకున్నట్టే. సో చాలా థ్యాంక్స్. అలానే నేను ఫస్ట్ విష్ణు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వెళ్ళి స్టోరీ చెప్పానో ఆయన అప్పుడే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇంకా ఆ రోజు నుంచి కాన్స్టెంట్గా మేమిద్దరం ఎవ్రీడే ట్రావెల్ చేశాము. ఇంకా సో అప్పటి నుంచి కంటిన్యూస్ సపోర్ట్. నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఈ మూవీకి అంటే విష్ణు గారే. ఇంకా మేమిద్దరం ఇట్లా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పటి నుంచి మళ్ళీ కాల్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఎవ్రీడే ఇప్పటివరకు అయితే ఎవ్రీడే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంది మాకు డే గడవట్లేదు. సో ఇంకా ఆయన డబ్బింగ్లో చేసిన కరెక్షన్స్ కానీ అవన్నీ కానీ పంచెస్ కానీ చాలా ఇప్పుడు థియేటర్లో చూస్తే అది కొత్త సినిమా లాగా అనిపిస్తుంది. సో ఆయన యాక్టింగ్ కానీ ఇప్పటిదాకా చేసినవన్నీ కామిక్ టైమింగ్ 50% అలా ఉండేది, కానీ ఈ సినిమాలో విశ్వరూపం చూపించారు. ఆయన కామిక్ టైమింగ్ ఆయన ఫుల్ ఫ్రీగా చేశారు. అది చాలా స్క్రీన్ మీద చాలా కనిపిస్తుంది. ఆ ర్యాప్ చేయడం కానీ, ఆ పంచులు వేయడం కానీ, లాస్ట్కి ఎంత ఫన్ చేసినా ఎండింగ్ వచ్చేసరికి ఆ క్లైమాక్స్లో ఎమోషనల్ ఎపిసోడ్ అది అలా చేయగానే ఫస్ట్ నేను షూట్ చేసేటప్పుడే నేనే షాక్ అయ్యా. అంటే అది అంత ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అది కానీ అంత కన్విన్సింగ్గా క్లైమాక్స్ వచ్చింది అంటే క్రెడిట్ గోస్ టు విష్ణు గారు. అలాగే ఈ మూవీలో సంపంగి చేసిన వాళ్ళు కానీ అసలు అది నెక్స్ట్ లెవెల్. వాళ్ళ వల్లనే ఇంకా అంటే ఆ కన్విక్షన్ వచ్చింది. సో దానికి చాలా థ్యాంక్స్. అలాగే ప్రియదర్శికి కూడా. ప్రియదర్శి తెలిసిందే పెళ్లి చూపుల నుంచి అతని కామిక్ టైమింగ్ అనేది కానీ. సో ఈ మూవీలో కూడా ఎస్పెషల్లీ ఆ 10 minutes హారర్ బ్లాక్లో దర్శి విజృంభించేశాడు. అది చాలా బాగా వచ్చింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్, వాడు ఇంకా పిచ్చెక్కిచ్చేశాడు. చెప్తే డబ్బులు ఇచ్చినాం అనుకుంటారు, కానీ చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నా ఫస్ట్ మూవీ హుషారు కూడా ఒక లెవెల్లో ఉన్న సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది రాహుల్. ఈ సినిమా కూడా అంతే. వాడి కామిక్ టైమింగ్ కానీ, ఆ పంచల్స్ కానీ, ఆ త్రూ అవుట్ ద ఫిలిం ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడు. ఇంకా చాలా బాగా చేశాడు. ఇంకా ఇంప్రవైజ్ చాలా చేశాడు డబ్బింగ్లో కూడా, ఆన్ ద స్పాట్ కూడా. సో చాలా థ్యాంక్స్ రాహుల్కి కూడా. అలాగే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అంటే మేజర్ క్రెడిట్ గోస్ టు ద టెక్నీషియన్స్ అండి. స్పెషల్లీ రాజ్ తోట సినిమాటోగ్రఫీ కానీ అసలు అద్రిపోయింది. ఆ లైటింగ్ కానీ అది కానీ ఫ్రేమింగ్ కానీ. సో రాజ్కి చాలా థ్యాంక్స్. హుషారు కూడా అలానే చేస్తాడు, దీనికి ఇంకా 10 times బెటర్ చేస్తాడు. రాజ్కి థ్యాంక్స్. అలానే ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి. సో నేను మోస్ట్లీ నా ఫస్ట్ ఫిలిం నుంచి అందరు టెక్నీషియన్స్ సేమే.
లేటెస్ట్ అడిషన్ శ్రీకాంత్. ఇప్పటి నుంచి మేమందరం మళ్ళీ కలిసే చేసుకుంటాము. కానీ శ్రీకాంత్ కూడా ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్. ఎందుకంటే మేము మోస్ట్ ఆఫ్ ద షూట్స్ ఇట్లా లాస్ట్ మినిట్ ప్రిపేర్ అయ్యే చేసేవాళ్ళం. సో ఎంత లాస్ట్ మినిట్ ఉన్నా వాళ్ళు అప్పటికప్పుడు ఎంత ఇచ్చిన బడ్జెట్స్ కానీ ప్రాప్స్ కానీ అప్పటికప్పుడు చేసి ఇచ్చేవాడు. ఇంత బాగా విజువల్స్ వచ్చినాయంటే మేజర్ క్రెడిట్ గోస్ టు శ్రీకాంత్. అలాగే ప్రియాంక ప్రాస్థెటిక్స్, ఆ దయ్యం లుక్ అంతా మేము అది అంత గోరీగా ఉండవద్దు, అంత టెరిఫైయింగ్గా ఉండద్దు, చాలా చూడడానికి కొంచెం ప్లెజెంట్ ఉండాలి అంటే దానికి చాలా బాగా డిజైన్ చేసి చేశారు. సో ప్రియాంకకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే కాస్ట్యూమ్స్ శేఖర్, శ్రావ్యకు కూడా చాలా థ్యాంక్స్. చాలా బాగున్నాయి కాస్ట్యూమ్స్. వీళ్ళంతా వ్యాకీగా ఉన్నారు అంటే కాస్ట్యూమ్స్ చాలా బాగా వచ్చాయి. ఇంకా మేజర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం విజయ్ గారు. ఫస్ట్ డే ఫుటేజ్ వచ్చినప్పటి నుంచి అతను తీసుకొని ఫుటేజ్ మెల్లమెల్లగా ఎడిట్ చేసి చేసుకున్నారు. అండ్ ట్రైలర్ టీజర్ కూడా ఆయన్నే కట్ చేశారు. సో మేజర్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం విజయ్ గారు. అలాగే మా డైరెక్షన్ టీమ్ మనోహర్, లోకేష్, చిరు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళ వల్లనే ఇంత బాగా వచ్చింది సినిమా. అండ్ యా, సో సన్నీ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, దాని గురించి చెప్పనక్కర్లేదు. ఒక హాలీవుడ్ సినిమాకి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఆ టెక్నో కానీ అంటే మేము చాలా కాంట్రాస్టింగ్ ఆడియో సౌండింగ్ ఇందామని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసాము. జనరల్ రెగ్యులర్ ఆర్కెస్ట్రేషన్స్ కానీ ట్రెడిషనల్ సౌండ్స్ వద్దనుకున్నాం ఈ ఫిలింకి. సో సన్నీకి అదే మేము రెఫరెన్సెస్ కానీ ఏది అనుకున్నా కానీ దానికి 10 times బెటర్ ఇచ్చాడు. సో ఇవాళ అందరు మూవీ సౌండ్ గురించి మాట్లాడుతుండ్రు అంటే దానికి సన్నీ సినిమాకి లైఫ్ పోసాడు. అలాగే సచిన్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా. అలాగే మల్లి గారు డబ్బింగ్ ఇంజనీర్. ఆయన ఇంత కూల్ డబ్బింగ్ ఇంజనీర్ మేము ఇప్పటికి ఎప్పుడు చూడలేదు, అంత పేషెంట్గా. సో మల్లికార్జున్ గారికి కూడా థ్యాంక్స్. అలాగే అందరికీ పేరు పేరు థ్యాంక్స్. ఎవరైనా మర్చిపోతే సారీ, బట్ యా థ్యాంక్స్. థ్యాంక్ యూ హర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు నవ్వించే సినిమాలు ఎన్నో ఇవ్వాలి, ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్. అండ్ అలాగే ఈ రోజుల్లో 12 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ అలాంటి సూపర్ డూపర్ హిట్ ఇప్పటికీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మళ్ళీ రిలీజ్ అయింది అలాంటి చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వారు యాక్చువల్లీ గామి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రంతో సినిమా హిట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకేమన్నా అలాంటి మంత్రం ట్రై చేస్తే ఇది ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. చెప్పులిప్పి వచ్చారంటే ఏదో జరిగేటట్టే ఉంది ఇక్కడ. అంటే మీరు చెప్పులిప్పి రాగానే ఎర్త్ కొట్టుదేమో ఆలోచించు. అంటే నేను పొట్టిదాన్ననే కదా మీరు చెప్తున్నారు, అర్థమైంది నాకు. నీలాంజన సంభాషం రవిపుత్రం యమాగజం ఛాయా మార్తండి సంభూతం తమ నమామి శనైశ్వరం. అంటే ఈరోజు శని త్రయోదశి కదా అని శనీశ్వరుని ప్రే చేసుకుని స్టార్ట్ చేస్తున్నామండి. అంటే మొన్న ఏదో 2 మంత్రాలు చెప్తే అయ్యే వచ్చా అన్నారు, నాకు చాలా వచ్చు. యాక్చువల్గా కాలేజీలో కొంచెం బ్లాక్ మ్యాజిక్ అవి కూడా నేర్చుకున్నాం. అయితే దూరంగా ఉంటున్నామండి. ఎందుకు? మీది స్వీట్ మ్యాజిక్. అంటే మొన్న ఒక ఫంక్షన్లో అనుకుంటూ చెప్పాను, మళ్ళీ ఈ సినిమాకి రిలేటబిలిటీగా అని చెప్తున్నాను. బ్లాక్ మ్యాజిక్ కూడా ఒక రకమైన మ్యాజిక్కే. మన ఇంట్లో దొరికే సాధారణ వస్తువులు నిమ్మకాయ, పసుపు ఇలాంటి సాధారణ వస్తువులతో చేసే ఒక అసాధారణ ప్రక్రియే. సో దాన్ని ఏదో ఒక తప్పుడుగా చూడొద్దు, మనందరం కూడా అభ్యసిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఈ సినిమాలో నిమ్మకాయలు గలగలాడిని. సో అప్పుడు అనుకున్నావా నీ అమ్మ జీవితం. నాకు ఎందుకంటే దెయ్యాలంటే చాలా భయం. నేనేదో ఓం భీమ్ భూష్ అంటే ఇదేదో జస్ట్ మామూలుగా ఏదన్నా కామెడీ ఏమో జాతిరత్నాలు ఆ టైపు 3 లాజిక్ ఏమన్నా కామెడీ ఏమనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో నుంచి అక్కడ చూస్తే దెయ్యం వచ్చింది. నాకు చాలా భయం దెయ్యాలంటే. అందుకే మన యాంకర్లో కూడా ఎప్పుడన్నా ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉంటాను. సారీ అంటే నన్ను మీరు దెయ్యమన్నారా ఇప్పుడు? కాదండి, మేకప్ చూస్తే భయం వేస్తుంది నాకు. అలా మేకప్ తీస్తే ఇంకా భయపడతారు మీరు. అదే అప్పుడప్పుడు చూసాం కాబట్టి. అది సినిమా మార్చిలో ఎప్పుడు ఒక ఎగ్జామ్స్ అయిపోయే టైంకి మంచి బ్లాక్ బస్టర్లు వస్తుంటాయి ప్రతి ఇయర్.
ఈసారి మొన్న ప్రివ్యూలో చూస్తుంటేనే AAAలో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఫేస్ మీద స్మైల్ ఆగలేదు, నవ్వుతూనే ఉన్నాం. కొంతసేపు అయ్యాక అసలు ఎందుకు నవ్వుతున్నారు అంటే అసలు ఏదో ఒక జోక్ వస్తానే ఉంది. సో చాలా బాగా నవ్వించారు డైరెక్టర్ హర్ష గారు. ఆయన ఎప్పుడూ హుషారుగా ఉంటారు, అందుకే ఆయన ఫస్ట్ సినిమా కూడా హుషారు అని టైటిల్ పెట్టారు. కాకపోతే ఏమంటే మీరు ఒక విషయంలో నన్ను డిసప్పాయింట్ చేశారు. మీ ఫస్ట్ సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ రెండో సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ సినిమాలో లేదు. బహుశా ఎడిటింగ్లో లెంత్ ఎక్కువైందని మా వంశీకి తీసేసి ఉంటారు. ఆ డిలీటెడ్ సీన్లో ఉంటే కలపండి. సినిమాలో అలాగే చాలామంది వీరులు ఉన్నారు, ఎవరు కనిపించట్లేదేంటి? అంటే మీరు వస్తున్నారని చెప్పామండి. అప్పుడు రావాలి కదా. సో ఏదైనా సరే మా శ్రీ విష్ణు గారు ఎంచుకునే సబ్జెక్టులకి ఒక టేస్ట్ ఉంటుంది. సార్ మీ ఏం పేస్ట్ వాడతారు సార్? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తుంటారు. సెకండ్ హాఫ్లో అయితే ఒక అరగంట ఎపిసోడ్ మాత్రం నభూతో నభవిష్యత్ అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ ట్రయో ఒక మ్యాజికల్గా శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి గారు, రాహుల్ రామకృష్ణ గారు వాళ్ళు చేసిన ఫన్ అయితే మాత్రం అసలు అల్టిమేట్ ఉంది. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా కూడా గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ కీ పాయింట్స్ రివీల్ చేయకూడదేమో, కానీ అసలు క్లైమాక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయితే అసలు ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో చూడలా, అంత ఫన్ వచ్చింది. అందుకనే అసలు ఈ సినిమాలో లాజిక్స్ ఎతకండి, అసలు ఈ స్టోరీ అవన్నీ పక్కన పెట్టండి, మనం ఎంతసేపు నవ్వుకుంటాం అనే ఒక స్కేల్ తీసుకుని దానికి రేటింగ్ వేస్తే దానికి 5కి 6 ఇవ్వచ్చండి. సో ఎందుకంటే అంత నవ్వొచ్చింది సినిమా. సో అందుకే నేను చెప్తున్నా, ఈ ఇంటిల్లిపాది మీరు గ్యాంగ్స్తో ఇదేదో ఓటీలలో వస్తుందో అలా ఎప్పుడు ఆకండి. ఎందుకంటే 1000 మందిలో మనందరూ చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతుంటే అదొక పండగ వాతావరణం ఉంటుంది. ఈ సినిమా ఆడే థియేటర్లో ఒక పండగ వాతావరణం ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా పరీక్షలైనవి, మీరు ఎగ్జామ్ బాగా రాస్తే ఆనందంగా చూడండి, ఎగ్జామ్ రాయకపోతే పర్లేదు, మార్చిపోతే సెప్టెంబర్ ఉంది అనుకుని నవ్వుకుంటూ ఈ సినిమా చూడండి. ఏదేమైనా సరే మీ గ్యాంగ్స్తో, మీ ఫ్యామిలీస్తో, మీ గర్ల్ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ కలిపి చూడండి ఈ సినిమాని. అలాగే ఈ సినిమాని మీడియా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి మీడియా ఎప్పుడూ ముందుంటుంది. సో థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత. అంత పాజ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి మంచి మంత్రాలతో మూవీలతో మీరు మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్కేఎన్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇందాక నుంచి ఒక మనిషి మీద చాలా అనుమానంగా ఉంది యాక్చువల్లీ. ఆ మనిషి చూస్తున్నాడా, ఫాలో అవుతున్నాడా, లేకపోతే మధ్యాహ్నం తిన్న ఫుడ్కి నిద్రపోతున్నారా? ఎగ్జాక్ట్లీ, మూడో ఆప్షన్ రైట్ ఆప్షన్. అదే రండి. ఎస్ అలా చేయి పట్టుకొని తీసుకెళ్తే కానీ మీ నిద్ర వదులుతుందా లేదా అని భయం వేసి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అది ఆ సౌండ్ ఒకసారి వేస్తా ఉన్నారు, ఎన్నిసార్లు వేస్తారు? సో ఆ సౌండ్ ఒకసారి మీరు ఏమైనా చేస్తే, ఎందుకంటే థియేటర్లో అందరూ అదే సౌండ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము 2.5 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నాం, ఆ సౌండ్లే చేస్తున్నాం. 200 ఏళ్ల నుంచా? 2.5 years. 2.5 years నుంచా? ఓకే. సినిమా మామూలుగా కష్టే ఫలి అని సంస్కృతంలో చెప్తారు కదండి, అది మా డైరెక్టర్కి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన మమ్మల్ని కష్టపెట్టి ఈ ఫలితాన్ని ఆయన పొందాడు అనమాట. కానీ ఈ కష్టాలు పడడంలో కూడా ఒక చిన్న తీపి ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఏంటంటే, మేము స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో నవ్వుతున్నందుకు మేము ఆనందపడుతున్నాం అంతే. బేసిక్లీ మాదైతే కన్నీళ్లే, మేము పడ్డ కష్టాలకి మాకు వచ్చేవి కన్నీళ్లే. ఆ కన్నీళ్ళు ఇంకెవరికి కనిపించకూడదని చెప్పి నేను కళ్ళద్దాలు వేసుకొని తిరుగుతున్నాను. అది సంగతి. ఈ అద్దాల వెనకాల అంత బాధ దాగుందా అండి? చాలా బాధ ఉందండి, చాలా విపరీతమైన బాధ, విషాదగాథం. అర్థమైపోయింది. ఈ సినిమాని ఆదరించినందుకు, ఇంతగా సపోర్ట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చిన పెద్దలు, మీడియా మిత్రులు, బయట థియేటర్లలో వెర్రి కూతలు కూస్తున్న యువత అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ. అయిపోయింది అండి. అయ్యో, 2.5 సంవత్సరాలు ఉన్నారు, 2.5 నిమిషాలు కూడా ఇవ్వలేదు స్పీచ్. మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి.
మై వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండి. నేనేం మాట్లాడను. యా, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలాంటివి చిన్న చిన్న లైన్స్ చెప్పి తప్పించుకుంటూ ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మీరు ఇక్కడ ఉండగానే ఇంకో బ్రదర్ని కూడా వేదిక మీద పిలుద్దాం అనుకున్నాం. మరో బ్రో మిస్సింగ్ ఇక్కడ. బట్ ఇప్పుడు అంటే నేను పిలిస్తే ఆయన వస్తారా అన్న డౌట్ వస్తుంది నాకైతే. ఎవరో పిలుస్తారంట మిమ్మల్ని శ్రీ విష్ణు గారు. మరి ఎవరది? ఎక్కడున్నారు? మైక్ పంపించాలా అక్కడ వరకు? పంపించాలా? ఎవరది? మదనా లే మదనా మదనా రా రా రాజకుమారా వచ్చా రా. అంటే నా ఆవిడ శ్వాస నీ రాకకై ఎదురు చూస్తుంది. ఓకే, కొంచెం నేను అలా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నాది మరీ బేస్ వాయిస్ రాదని డైరెక్ట్ సినిమాలో చేస్తాం అనమాట. సంపంగి మిమ్మల్ని పిలిచారు కాబట్టి మీరు మాట్లాడి తీరాల్సిందే. ఒక ర్యాప్ మీరు ఫస్ట్. ర్యాప్ సినిమాలోనే స్పెషల్. ఇక్కడ ఏం లేదంటారు, ఇక్కడ జస్ట్ ఓన్లీ మాటలే అంటారు. ర్యాప్ అది చాలా కష్టపడ్డది, హర్ష వల్లే అవుతుంది అది. ఓ, ప్రాంప్ట్ కూడా ఎప్పుడు తీసుకున్నాను నేను, ఫస్ట్ టైం ర్యాప్కే తీసుకున్నాను. మ్యాక్సిమం ట్రై చేసాం మారుద్దామని, కానీ మార్చలేకపోయాము. సో ప్రాంప్ట్ తీసుకుని చేశానండి అది. ఆ ప్రాంప్ట్ విన్న తర్వాత ఇంకెప్పుడు ర్యాప్ పాడకూడదని నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడే ప్రమాణం చేసుకున్నారు అనమాట. మాకు అర్థమైపోయింది, ఆయన అడగాలి కానీ మిమ్మల్ని అడగకూడదని అర్థమైంది ఈ విషయంలో నాకు. సరే సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అట్లాగే మా యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున, అలాగే దిల్ రాజు గారికి, అందరికీ వచ్చిన యంగ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా పేరు పేరున మా టీం అందరికీ, అండ్ మాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, మా సన్నీకి, మా రాజ్ తోట గారికి, మా విజయ్ గారికి, శ్రీకాంత్కి, అందరికీ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. ఈ సినిమా ఇంత విజయం సాధించి చాలా మంచి ఆదరణతో దూసుకెళ్ళిపోతుంది. ఓం భీమ్ బుష్ చాలా రోజులు ఆడుతుంది ఈ సినిమా. ఇంకా మా అందరికీ అయితే చాలా గట్టి నమ్మకం. అండ్ ఈ సినిమాని ఇంత మంచిగా సక్సెస్ అవడానికి కారణమైన ఆడియన్స్కి, మాకు మధ్యన ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. అందరూ చాలా మంచిగా మా సినిమాని ప్రమోట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ ఉందని చూసిన వెంటనే 4-5 చెప్పారు. అలాగే అందరూ ఇచ్చిన రివ్యూస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వెరీ 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 హ్యాపీ. అంటే బేసిక్గా నాకు హర్ష ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు, అంటే ఇలాంటి కథ, ఇలాంటి కొత్త పాయింట్ చెప్పాలంటే దానికి చాలా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం అయితే నాకు హర్షలో కలిగింది. కథ చెప్పిన తర్వాత ట్రావెలింగ్లో కూడా కొంచెం ధైర్యం వచ్చింది. అంటే వెరీ సింపుల్ కథ ఇది. మీకు తెలుసు నేను ఎలాంటి కథలు చేస్తానో. కథలు చెప్పే సినిమాలు కొన్ని వేరే ఉంటాయి, కానీ కొన్ని గొప్ప పాయింట్ల గురించి డిస్కస్ చేయాలంటే మాత్రం చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. అది దొరికినప్పుడు దాని చుట్టూ ఎంటర్టైన్మెంట్ అల్లి కడుపుబ్బ నవ్విద్దాం థియేటర్లో అని గట్టిగా అనుకునే ఈ సినిమా చేశానండి. అది ఈరోజు చాలా బాగా ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ హర్ష దానికి. ఫస్ట్ షూటింగ్లో మీ స్టైల్ అది. కొన్నిసార్లు మాతో 20-30 సార్లు చేయించినా కూడా చేయించుకున్నాం. బట్ ఇంత మంచి మా ముగ్గురికి కూడా చాలా మంచి ఇది ఇచ్చినందుకు, అండ్ ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఇంకా చాలా మంచి డిఫరెంట్ పాయింట్లే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ నాకు తెలిసి తెలుగులో మరి అంత డిఫరెంట్ పాయింట్స్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. సో ఇదే సినిమాను కూడా నువ్వు బయట తీయొచ్చు, ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా చాలా అద్భుతంగా ఆడుతుంది ఈ సినిమా. బట్ రాహుల్, దర్శి లాంటి టెరిఫిక్ యాక్టర్స్ జరగాలంటే నీ ఫస్ట్ సక్సెస్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత రాహుల్, దర్శిని కన్విన్స్ చేసుకొచ్చిన రోజే ఈ సినిమా సక్సెస్ అని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ గారు అండ్ దర్శి ఈ సినిమాలో చేసినందుకు. ఎస్పెషల్లీ రాహుల్ క్యారెక్టర్కి థియేటర్లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చూసినప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు పక్క నుంచి నేను రాహుల్ చెప్పే ప్రతిదానికి కనెక్ట్ అయ్యేవాడిని, ఎక్కువ తెగన వేసుకుంటూ ఉండేవాడిని. ఈయన ఎక్స్ప్రెషన్ లేకుండా రాహుల్ నన్ను ఎలా చూసేవాడంటే ఇది కావాలని అవుతున్నాడేమోలే, ఈ మాత్రం జోకికి ఎందుకు నవ్వు వస్తుందని అనుకున్నాడు చాలా చోట్ల. అసలు థియేటర్లో చూడాలి. నేను ఇంకా చాలా తక్కువ నవ్వినట్టు షూటింగ్లో, అది కూడా అంత బేభత్సంగా నవ్వుతున్నారు. థ్యాంక్ యూ రాహుల్.
అంత ఓన్ చేసేసుకుని ఉన్నదన్నట్టు చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. దర్శి కూడా దర్శి కొంచెం సిన్సియర్ క్యారెక్టర్ మా ఇద్దరికంటే కూడా, బట్ దర్శి దానికి కూడా సెకండ్ హాఫ్లో వచ్చే రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీగా నవ్వుతున్నారు అందరూ. అంటే మేము ముందు ఇది ఫ్యామిలీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నా, నిజంగానే అనుకున్నా. యూత్ అయితే డెఫినెట్గా ఇది అవుతారు అనుకున్నాం, కాకపోతే ఫ్యామిలీస్ నుంచి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్కి ఆడవారి నుంచి, ఫ్యామిలీస్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ 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 హ్యాపీ. ఆ లాస్ట్ 20 minutes ఆడవారి నుంచి మాత్రం చాలా మంచి స్పందన వస్తుంది మాకు. సో వెరీ హ్యాపీ. అందరూ ఆడియన్స్ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఏదైనా గ్రూప్స్తో చూసినా, లేకపోతే ఫ్రెండ్స్తో చూసినా, ఫ్యామిలీతో చూసినా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మా శ్రీకాంత్తో ఇది నా 2వ సినిమా. అది కొంచెం జస్ట్ మిస్ అయ్యాం, అంటే మనం ఎప్పుడో మొదలెట్టాం కాబట్టి కొంచెం మిస్ అయ్యాం. ఈ సినిమా మిస్ అవ్వలేదు. డెఫినెట్గా చాలా మంచి ప్రొడక్షన్ డిజైనర్ని చూడబోతున్నారు తెలుగులో. ఆల్రెడీ చేస్తున్నారు ఆయన, ఇంకా మంచి చేస్తాడు డెఫినెట్గా. కంగ్రాచులేషన్ శ్రీకాంత్. మా రాజ్ తోట గారు, ఇప్పుడు దాకా నేను హైయెస్ట్ సినిమాలు చేసిన సినిమాటోగ్రఫర్ రాజ్ తోట గారు. ఒక సినిమాలో చూపించినట్టు ఇంకో సినిమాలో నన్ను ఎప్పుడు చూపించలేదు, చాలా చక్కగా చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. మీతో అయితే ఫుల్ కంఫర్ట్, మళ్ళీ చేయాలని ఎప్పుడూ ఉంటుంది. విజయ్ గారు నాకు ట్రైలర్స్ నుంచి పరిచయం. అప్పుడు నాకు చాలా భయం. ఆయన అంటే కొంచెం మొహం మీద ఏదన్నా చెప్తారు. ఎడిటర్ అనేసరికి షాక్ అయ్యా, అన్ని మొహం మీదే చెప్తారని. ఒక రకంగా ఎడిటర్లు ఎప్పుడు కూడా అలా ఉంటేనే సినిమాకి చాలా మంచిది. అందులో ఇది కొంచెం వెరైటీ ఇది. సో చేసుకొచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయి, ఏ తీయాలో ఏ తీయకూడదనేది తెలియదు. బట్ ఫస్ట్ అర్థం చేసుకున్నది దీన్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కింద చూపించాలి, ఒక డిఫరెంట్ కామెడీ కింద చూపించాలి అని ఫస్ట్ గెస్ కొట్టింది మాత్రం విజయ్ గారే. చాలా థ్యాంక్స్ సార్, మీరు వర్క్ చేసినందుకు. ఈ సినిమాకి చాలా థ్యాంక్స్. మళ్ళీ వర్క్ చేయాలి. సన్నీ నేను ఎప్పటి నుంచో దూరం నేను చూసుకోవడం తప్పితే, మా ఫ్రెండ్స్ సినిమాలో సన్నీ వర్క్ చేయడం జరిగింది. అలా కలవటం మేము దూరం నుంచి ఎక్కువ ఉండేవాళ్ళం. బట్ ఈ సినిమాకి సన్నీ అన్న వెంటనే చాలా సూపర్ అని హర్ష చెప్పినట్టు చాలా హ్యాపీ అనుకున్నా. బట్ నిజంగా మనం అంత టైం ఇవ్వలేకపోయాం ఏది సాంగ్స్ బయట ఇది చేయడానికి. బట్ ఎప్పుడు కూడా మ్యాటర్ ఉందంటే అది ఎప్పటికన్నా బయట వర్కౌట్ అవుతుంది. ముందై ఉండండి ఇంకొంచెం బాగుందను. డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయ్యే సాంగ్స్ ఆడియన్స్ డెఫినెట్గా చాలా థ్రిల్ అవుతారు. కంబ్యాక్ కూడా కాదు, ఇది సరైన బౌన్సర్, మామూలు బౌన్స్ బ్యాక్ కాదు సన్నీ. ఇలాగే ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మేకప్ ఆర్టిస్ట్ కింద చేసిన ప్రియాంక గారు చాలా అద్భుతంగా చేశారు. మేమే చాలాసార్లు భయపడ్డాం. గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లాస్ట్ ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మా వంశీ గారు, సునీల్ గారు, విక్కీ అన్న అందరూ కూడా ఎప్పుడు నిజంగానే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు హర్షకి. మేము ఎప్పుడు కూడా సినిమా చేసినప్పుడు అనుకున్న కథ చెప్పాలి ఈ మూడ్తోనే చేస్తాం. నేనైతే అలా చేస్తా. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి మటుకు మాత్రం ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా బాగా అందరూ మంచి ఫ్రూట్స్ తినే ప్రాజెక్ట్ అవ్వాలని ఫస్ట్ నుంచి నేను అనుకుని చేశా. వెరీ హ్యాపీ. మళ్ళీ చేయాలని ఉంది ఇదే ప్రొడక్షన్లో. అండ్ అందరూ అయిపోయారు కాబట్టి మా శిరీష్ ఈ సినిమాలో 2 పాటలు చేసాం. 2 పాటలు కూడా శిరీషే. థియేటర్లో యంగ్స్టర్స్కి అయితే మాత్రం పిచ్చగా నచ్చుతున్నాయి. మీరు పెట్టిన మూమెంట్స్ అయ్యి నాకు కాదులేండి, మీరు వాళ్ళకి పెట్టిన మూమెంట్స్. సో వెరీ హ్యాపీ. టీం అందరికీ పేరు పేరున ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ, హీరోయిన్లు అందరికీ కూడా పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడబోతుంది సినిమా. వెంటనే మీరు గ్యాంగ్స్తో వెళ్ళండి, 200% ఖచ్చితంగా నవ్వుకొని వస్తారు. ఇంతలా నవ్వుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది బ్యాచ్ల కింద వెళ్ళినప్పుడు. మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిందంటే ఇంకో 10 మందికి చెప్పి పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆద్యంతం ఎంటర్టైన్ అవుతున్నారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఆ ట్విస్ట్ అయితే సూపర్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి పిలుద్దాం. ఐ రిక్వెస్ట్